ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా మొత్తం కూడా ప్రపంచ వ్యాపితంగా ఈరోజు ఎర్ర జెండాలను ఎగిరేయడం ఇదొక దీక్షా దినంగా కార్మిక వర్గం పాటించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు మన వనపర్తి జిల్లా కేంద్రంలో కర్రమ్మ గుడి, ఇందిరా కాలనీ, అట్లానే గాంధీ చౌక్, పాత బజార్ మీదుగా సిపిఎం ఆఫీస్ దగ్గర జెండావిష్కరణ చేసుకొని ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. ఈ జెండావిష్కరణ అనంతరం మన అంబేద్కర్ చౌక్లో మన అందరం కలిసి జెండావిష్కరణ చేయాలి. అట్లానే బస్ స్టాండ్, డిపో రోడ్లో మన జెండాలను ఈరోజు ఎగిరేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందులో భాగంగానే మనందరం కూడా ఈరోజు మీరు పాల్గొన్నటువంటి మీ అందరికీ సిఐటియు వనపర్తి జిల్లా కమిటీ తరఫున మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కాబట్టి పుట్టాంజనేయులు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. సోదరులారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మే దినోత్సవం, ప్రపంచ కార్మిక దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ప్రధానంగా అమెరికన్ సామ్రాజ్యవాదం ప్రపంచం పైన ఒక శత్రువుగా మారింది, యుద్ధోన్మాదిగా మారింది. ఇరాన్ పైన ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం చేస్తుంది. ఆ యుద్ధం గురించి మనకు పెట్రోల్ దొరకడం లేదు, డీజిల్ దొరకడం లేదు, గ్యాస్ సిలిండర్ దొరకడం లేదు. మొత్తం ట్రంప్కు సపోర్టుగా నరేంద్ర మోడీ ఉన్నాడు. నరేంద్ర మోడీ వాస్తవంగా ఈ ప్రపంచ దేశాలకు, అలీన దేశాలకు ఇందిరాగాంధీ నాయకత్వం వహించినది. కానీ ఈరోజు నీ బాల్చన్, నీ కాలు మొక్తని ట్రంప్కు మోకాలు అడ్డుతుంటే మొక్కుతా ఉన్నాడు. మొత్తం మోకరిల్లుతూ ఉన్నాడు, బానిసలుగా మారిపోతా ఉన్నాడు. దాని గురించి మన దేశం మొత్తం అతలాకుతలమవుతుంది, సంక్షోభంలో కూరుకుపోతా ఉంది. మొత్తం మనము వస్తువులు, తినే వస్తువులు, కొనే వస్తువులు ధరలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. కాబట్టి ప్రపంచం మొత్తం యుద్ధ మేఘాలతోనే ఉంది. అదేవిధంగా మన భారతదేశంలో ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం మొత్తం మన కార్మిక వర్గానికి పోరాడి 150 ఏళ్ల నాడు పోరాడి సాధించుకున్న హక్కులు పోతున్నాయి. 1885లో మొత్తం 8 గంటల పనిదినం మేడే సాధించుకున్నాం. మొత్తం రక్త తర్పణ చేసి 7 మందిని మన అమరవీరులను, కార్మిక సంఘ నాయకులను ఉరిదీసి చంపేశారు. ఆ పద్ధతిలో అమరవీరుల రక్త తర్పణ నుంచి 8 గంటల పనిదినం వచ్చింది. ఈ 8 గంటల పనిదినం కూడా ఈరోజు లేకుండా నరేంద్ర మోడీ 12 గంటల పనిదినం తీసుకొచ్చిండు. అదేవిధంగా మనం తెల్లదొరల కాలంలో 1926లోనే మనం సంఘం పెట్టుకునే హక్కు లేనప్పుడు సంఘం కోసం పోరాడి 1926లో ట్రేడ్ యూనియన్ యాక్ట్ సాధించుకున్నాం. 7 మంది సిద్ధమయ్యి సంఘానికి సిద్ధమైతే సంఘం పెట్టుకునే హక్కు వచ్చింది. కానీ ఈరోజు 100 మంది ఉండాలంట, 100 మందికి తక్కువ ఉంటే సంఘం చేయరంట. అదేవిధంగా మొత్తం కార్మికుల్లో 10% కార్మికులు ఉంటేనే సంఘం పెడతారంట, చేయనిస్తారంట. సంఘం రిజిస్ట్రేషన్ కూడా కాకుండా చేస్తూ ఉంది. అదేవిధంగా 15 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేయడానికి ఉండే, కానీ ఇప్పుడు 15 రోజుల ముందు కాదు, 60 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చి వారం రోజుల్లో చర్చలు చేసుకొని పరిష్కారం చేసుకోవాలంట. లేకుండా సమ్మె చేస్తే ఉన్న ఉద్యోగాలు తీసేస్తారంట నరేంద్ర మోడీ. ఈ పద్ధతిలో మనకు ఉండే హక్కులు మొత్తం తొలగించారు. 4 లేబర్ కోర్సు తీసుకొచ్చిండు. మొత్తం మన కార్మిక వర్గానికి ఉండే బలాన్ని మొత్తం తీసేసిండు ఈ నరేంద్ర మోడీ. అదేవిధంగా కార్మికులు, ఉపాధి కూలీలు 2004లో కాంగ్రెస్ కానీ దాని మిత్రపక్షాలకు కానీ, బీజేపీ కానీ దాని మిత్రపక్షాలకు కానీ సొంత బలం రానప్పుడు సిపిఎం పార్టీకి 44 మంది ఎంపీలు గెలిచినప్పుడు, మిగతా కమ్యూనిస్టులకు ఒక 20 మంది ఎంపీలు గెలిచినప్పుడు 64 మంది ఎంపీలు మీరు ఉండరు కదా, సోనియా గాంధీ మీరు మాకు మద్దతు ఇవ్వండి అని సోనియా గాంధీ అడిగితే మద్దతు ఇస్తాం అని అంటే, మద్దతు ఇవ్వాలంటే మీకు మంత్రి పదవులు ఇస్తామంటే మంత్రి పదవులు వద్దు, ఉన్న ఊర్లో పని కావాలని పోరాడి సాధించడం ఉపాధి హామీ పని. ఉపాధి హామీ ఇప్పుడు నరేంద్ర మోడీ రద్దు చేస్తున్నాడు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉంటే దాన్ని రద్దు చేసి ఇప్పుడు
బీబీజీ రామ్జీ చట్టం తీసుకొచ్చేసిండు. అంటే ఇంతకుముందేమో 190 రూపాయలేమో కేంద్ర గవర్నమెంట్ పెట్టుకుంటుండే ఖర్చు. ఇప్పుడు 40 రూపాయలు రాష్ట్ర గవర్నమెంట్ పెట్టుకున్నాకనే 60 రూపాయలు కేంద్ర గవర్నమెంట్ పెట్టుకుంటుందంట. అంటే మనకు ఉండే హక్కులు మొత్తం పోతున్నాయి. కూలి పనులు లేకుండా చేయబోతున్నాడు. రైతులకు మొత్తం విత్తన చట్టం తీసుకొచ్చిండు, మొత్తం రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిండు, కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిండు, పేదల మీద కచ్చగట్టి ఒకే రోజు పార్లమెంటులో చట్టాలు తీసుకొచ్చిండు. కాబట్టి నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలి. ఈయన రేవంత్ రెడ్డి తగుదనమ్మా అంటున్నాడు, 6 గ్యారెంటీలు అన్నాడు. కేవలం ఒక ఆధార్ కార్డు ఉంటే మహిళలకు బస్, అది కూడా బస్సుల సంఖ్య పెంచలేదు. మొత్తం 100 మంది ఆ బస్సులో ఎక్కుతా ఉన్నారు, చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మిగతా ఏ గ్యారెంటీ అమలు కాలేదు. నరేంద్ర మోడీ అంటాడు, ఈ రేవంత్ రెడ్డి అంటాడు 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యం అంటాడు. కానీ మనం ధర్నా చేస్తే అరెస్టు చేస్తాడు, కేసులు పెడతాడు. ఈ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ పద్ధతిలో ఇది చేస్తూ ఉంది. అదే సిపిఎం గవర్నమెంట్ కేరళ రాష్ట్రంలో మన సిపిఎం ప్రభుత్వం అందరికీ కనీస వేతనాలు ఉన్నాయి. మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ కార్మికులుగా ఉన్నారు. ఈ పద్ధతిలో కార్మికులు అందరూ పర్మనెంట్ ఉన్నారు, వేతనాలు కనీస వేతనాలు అమలు చేస్తూ ఉన్నారు. అదే కేరళ ప్రభుత్వం మొన్ననే ఎన్నిక జరిగిన 4వ తారీఖు రిజల్ట్ రాబోతుంది. 10 సంవత్సరాలు ఏకదాటిగా సిపిఎం అధికారంలో ఉన్నది. మొత్తం అక్కడ అన్ని సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసినామని చెప్పి తెలియజేస్తూ మన సిపిఎం బలపడాలి. సిపిఎం బలపరిచేందుకు మీరందరూ కూడా సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి ఓపిక మీకు పేరున ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు